ఒక అందమైన అడవిలో పచ్చని చెట్ల మధ్య జంతువులు అన్నీ సంతోషంగా జీవిస్తూ ఉండేవి. అందులో ఒక తెలివైన నక్క కూడా ఉండేది. అదే అడవిలో మంచి మనసున్న ఒక కొంగ ఉండేది. నక్క, కొంగ ఇద్దరూ స్నేహితులయ్యారు. ఒకరినొకరు ఆదరంగా పలకరించేవారు. ఒకరోజు నక్క, కొంగమిత్రమా, నా ఇంటికి భోజనానికి రా అని పిలిచింది. కొంగ నక్క ఇంటికి వెళ్ళింది. అక్కడ నక్క భోజనం సిద్ధం చేసింది. నక్క పలుచని కూరను పళ్ళెంలో పెట్టింది. కాని కొంగ తన పొడవాటి ముక్కుతో తినలేకపోయింది. కొంగకు చాలా బాధవేసింది. నక్క మాత్రం ఏమీ పట్టనట్టు నిలబడింది. కాని కొంగ ఏమీ అనకుండా మౌనంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులకు కొంగ నక్కను తన ఇంటికి భోజనానికి పిలిచింది. నక్క ఆనందంగా కొంగ ఇంటికి వచ్చింది. కొంగ భోజనాన్ని పొడవాటి కుండలో పెట్టింది. కొంగ సులభంగా తిన్నది. కాని నక్క తినలేకపోయింది. నక్కకు తన తప్పు ఇప్పుడు అర్థమయింది. చేసిన తప్పుకి సిగ్గుపడింది. నక్క కొంగను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరింది. కొంగ నక్కను క్షమించింది. ఇద్దరూ మళ్ళీ మంచి స్నేహితులయ్యారు. మనము ఇతరులతో ఎలా ప్రవర్తిస్తామో అదేవిధంగా వారు కూడా మనతో ప్రవర్తిస్తారు అనేది ఈ కథ నీతి.